ఈరోజు అమ్మఒడి టోర్నమెంట్ గెలుపు వీరులకు ఈరోజు ప్రజెంట్ ప్రదానం చేయడం జరిగింది. ఇది ఎట్లా కార్యక్రమం ప్రారంభమైందంటే కరోనా పీరియడ్లో అందరికీ పని లేదు కాబట్టి మనము అమ్మఒడి తరఫున రోజు 1000 మందికి అన్నదానాలు చేసుకుంటూ కొంచెం ఖాళీ సమయం పడితే చాండీ దగ్గర కూర్చునే వాళ్ళం. ఈ కరోనా కారణంగా అన్నీ బంద్ అయిపోయింది కాబట్టి ఆలోచించే టైంలో ఈ ల్యాండ్ ఓనర్, ఈ గ్రౌండ్ ఓనరు బ్రహ్మానందాచారి ఒకసారి ఈ మారే మన గ్రౌండ్ చూడండి అన్నారు. ఇక్కడికి రావడం, ఇక్కడ చూడడం, తమాషాగా ఇదేదో షటిల్ కాక్ ఆడుకుంటా ఉంటే మళ్ళీ బాలు మన అమ్మఒడి మెంబర్ అయినటువంటి టెస్లా ప్రకాష్ ఒక బాల్ తెచ్చివ్వడం, ఆ బాల్తో స్టార్ట్ అయింది. ఇది తమాషగా ఇదే అయిపోయి నేషనల్ లెవెల్లో కూడా ఇటువంటి ఆట లేదు. ఇది ఒక అమ్మఒడి టీం మాత్రమే ఈ ఆటను కనిపెట్టి దీన్ని ఒక రూపురేఖలు దిద్ది ఈరోజు ఈ టోర్నమెంటు, అమ్మఒడి టోర్నమెంటు విజేతలకు అందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చి విజేతగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మధుబాబు టీం ఓకే అయింది, చాలా సంతోషం. మళ్ళీ రన్నర్గా అశోక్ టీం అయింది. మిగతా సభ్యులంతా కూడా బాగా ఆడినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మఒడి యొక్క గుర్తింపు వాళ్ళ ఇళ్లలో ఉండాలని ప్రతి ఒక్కరికి మెమంటోలు ఇవ్వడం జరిగింది. దీనికి ఈరోజు టెస్లా రాని వందలు చాలా బాధ. ఆయనకు సాయంత్రం అనుకున్నాము, ఉన్నట్టుండి సభ్యులు ఇప్పుడే కోరిన దానివల్ల ఈరోజు జరిగిపోయింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా అమ్మఒడి టీం ఇంకా కొన్ని ఆటలు, ఈ ఆటే మెయిన్, ఈ ఆట ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి సేవతో పాటు ఈ ఇంతమంది ఆరోగ్యంగా ఉండటానికి కరోనాలో ఎక్కడ చూసినా తిరిగే మన టీం అందరూ హ్యాపీగా ఉండడానికి కారణం ఈ ఆటలు ప్లస్ సేవ. ఇవన్నీ కలిసి దేవుడు మనకు మంచి ఆరోగ్యాల్ని ఇచ్చాడు. ఇది మాత్రం కొంచెం నేషనల్ మీడియాలో తెలియజేసి ఈ గేమ్ను నేషనల్ లెవెల్లో అమ్మఒడి గేమ్ అనేది రావాలని కోరుకుంటా ఉన్నాను. కానీ మనం ప్రయత్నం చేద్దాం.